కూడా ప్రతి గ్రామానికి ఒక ఇన్ఛార్జ్ అట, వాళ్ళ కింద 50 నుంచి 100 మంది సైన్యం అట, వైసీపీ సైన్యం. ఎంత ఖర్చు అయినా సరే వెనకాడకుండా జగన్ ప్రచార క్రమం నరేంద్ర మోదీ దాన్ని ఫాలో అవుతున్నాను నేను. ఒకటేమో బ్రాండ్ అని మోడీ అన్నట్టే బ్రాండ్ జగన్. రెండవది వాళ్ళు పన్నా ప్రముఖులని బూతుల ఆధారంగా ఒక్కొక్క బూత్కి ఇంతమంది ఉంటారని ఒక కమిటీ, బీజేపీకి పోటీ చేయని చోట కూడా ఈ బూత్ కమిటీలు, ఓటర్ల జాబితాలు, దీనంతా ఈ యంత్రాంగం అంతా ఉంటుంది. అదే ఫామ్లో చంద్రబాబు కూడా కొంచెం ట్రై చేసాడు కానీ జరగలేదు. వీళ్ళు చేశారు. నేను నా బూత్ ఏదో కార్యక్రమం కూడా జరిపారు కదా మధ్య వైసీపీ వాళ్ళు. సో బూత్ బేస్డ్, పోలింగ్ బూత్ బేస్డ్ స్ట్రక్చర్ వాళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారు. వాలంటీర్లు కూడా రేపు పొద్దున ఖాళీ అవుతారు. వాళ్ళు ఖాళీ అయిన తర్వాత వాలంటీర్లు అందరూ వైసీపీ సహాయకులు అవుతారు. సో ఇదంతా ఒక నెట్వర్క్. ఓకే, వైసీపీ వాలంటీర్లను పెట్టి ఇన్నేళ్ళు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది అవుట్సోర్సింగ్ కింద. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు ఉండవు వాళ్ళకు ఇంకొన్ని రోజుల తర్వాత ఎలక్షన్ కమిషన్ సీరియస్ తీసుకుంటే. అప్పుడు వాళ్ళు వచ్చి గృహసారథులు, గృహ సహాయకులు అవుతారంటే అప్పుడు అధికారికంగా చేసిన పనే ఇప్పుడు వాళ్ళు అనధికారికంగా వైసీపీ తరఫున చేస్తారు. సో నియోజకవర్గాల్లో ఓటర్లు ఎవరు ఎంతమంది ఉన్నారో అప్పుడు పవన్ చెప్పినట్టు అవన్నీ వాళ్ళు చేస్తారు. అందుకోసం ఇవన్నీ చేస్తున్నట్టు కనిపిస్తుంది మనకు. సో అంత ఈజీ కాదు పిఠాపురం, టఫ్ ఫైట్ అవుతుంది కదండి. ఆయన నిన్న చెప్తున్నాడు కదా, అంటే నిన్న అయితే కనుక ఆయన మరి ఓటుకు ₹1,00,000 ఇవ్వచ్చు అంటున్నారు. బహుశా భారతదేశం ఇంకా అంత స్థాయికి చేరుకోలేదు, అంత ఎక్కువ ఇవ్వరు కూడా. ఊరికే చాలా ప్రచారం అయినంతగా మధ్యలో దళారులు ఎక్కువగా కొట్టేస్తూ ఉంటారు ఇవి. బట్ ఎక్కువగా ఖర్చు పెట్టినా నన్ను ఓడించడానికి ఇంత పెడుతున్నారని ఆయన ఉద్దేశం అనుకుంటా. మొదటిసారి ఓటు అడుగుతున్నా అన్నాడండి. నేను నిన్న ఒక టీవీ ఛానల్లో చర్చలో ఉన్నా. ఆ మిత్రుడు అడుగుతున్నాడు, అక్కడ యాంకర్ నడిపే ఎడిటర్, మొదటిసారి ఓటు అంటాడు ఏంటంటే ఇంతకుముందు 2 చోట్ల పోటీ చేశాడు కదా అని. అంటే అక్కడ పవన్ ట్విస్ట్, గతసారి నేను ఓటు అడగలేదు, వేరే చోట్ల తిరిగాను, అందుకని ఇప్పుడు అడుగుతున్నానని. ఇవన్నీ కూడా అంతర్గతంగా ఏదో ఉన్నవన్నీ తనతో తను మాట్లాడుకోవడం లాగుంది, అంతకంటే ఏం లేదు. ఓటు అడగకపోవడం ఏంటంటే, ఓటు అడిగితేనే కదా మీకు, అంటే 6% ఓట్లు వచ్చాయి కదా పసారా. ప్రజలందరూ మీరు అడగకుండానే వాళ్ళే వచ్చి వేశారా? ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా చెప్పారు గుంటూరు సభలో. చంద్రశేఖర్ గారు చేసిన చోటే అనుకుంటా. నేను కూడా ఎప్పుడు మీరే చేయాలా, ఈసారి నేను ప్రమాణ స్వీకారం చేస్తాను ఎన్నికల తర్వాత అమరావతిలో సచివాలయంలో అన్నారు. ఇప్పుడు వచ్చి నేను ఓట్లే అడగలేదు. ఒకటి గుర్తించారండి, సినిమాలో హీరో ఏదైనా డైలాగులు మాట్లాడచ్చు, రాజకీయ సభలో ఒక పార్టీ నాయకుడు వాస్తవికత కొంచెం అటు ఇటుగా మాట్లాడాలి. కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి దిశ మారుస్తానన్నాడండి. పిఠాపురం దేశం దశ దిశ, నిజంగా అది ఎంత అతిశయోక్తి అండి. అది ఏదో మాటలు కోటలు దాటడం కాదు, ఆచరణ గడప దాటాలి అన్నట్టుగా ఫలితాలను బట్టి ప్రజలు నిర్ణయిస్తారు తప్ప పలుకులను బట్టి కాదు. అవి మనకు హెడ్డింగ్లకు, స్క్రోలింగ్లకు, డిబేట్లకు, చప్పట్లు కొట్టడానికి మాత్రమే పనికొస్తాయి. ముందు పిఠాపురంలో అభ్యర్థిగా ముందు తన స్థానం, తన హోదా మార్చుకోవాలి ఫస్ట్. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఒకటేమో మీరే నన్ను పంపించలేదు, మీరే తప్పు చేశారని వాళ్ళని అంటారు. మరి మీరు ఓటే అడగకపోతే ఇంకా వాళ్ళు మిమ్మల్ని ఎందుకు పంపిస్తారు? చూడండి ఒకదానికొకటి. అంటే మనము ఒక విధంగా పవన్ అభిమానులు ఇదవుతారని అక్కడికి వాళ్ళు చాలా కామెంట్స్ పెడుతుంటారు. అంటే ఏం అనకూడదండి. మీరు రాజకీయాల్లోకి వస్తాను, ఎదుటి వాళ్ళని విమర్శిస్తాను అని అనకూడదంటే ఎలా కుదురుతుందండి? ఏంటి అది? ఓటే అడగలేదు, నేను దిశ మారుస్తాను, నేను ఇందులో ఇక్కడ చేస్తాను, కాకినాడకు పోతానో తెలీదు, గీత వైసీపీ ఆమె వచ్చి మా పార్టీలో చేరాలి, మీరు ఎవరిని ఓడిస్తారు ఇంకప్పుడు? అంటే ఏకగ్రీవం చేయమని ఆయన అడుగుతున్నాడు అన్నమాట ఒక విధంగా. కానీ నిజంగా జరిగింది ఏంటంటే, ఆమె శేషుమాంబ ఏమో ఉంది ఆమె పేరు, గతసారి ఇక్కడ పోటీ చేసిన జనసేన అభ్యర్థి ఇప్పుడు వైసీపీలో చేరింది. అవును. అంటే మీ పార్టీ తరఫున మీకంటే ముందు పోటీ చేసిన మీ ప్రిడిసెసర్నే మీరు నిలబెట్టుకోలేదే, ఇంకా మీరు ఓటర్ల గురించి మాట్లాడితే క్రెడిబిలిటీ ఏముంటుందండి పార్టీ పరంగా? నిజంగా పెద్ద విషయం కదా. పోనీ ఆమె పార్టీ మార్చాడు, అవకాశం అదే అని మీరు అంటే అనండి, వేరే విషయం. కానీ నిలబెట్టుకోలేకపోయారు అనేదైతే నిజం కదా. మరి ముందు ఆమెతో మాట్లాడలేదా? అక్కడెక్కడో భీమవరంకి వెళ్ళిపోయినసారి పోటీ చేసిన రామాంజనేయులతో మాట్లాడారు. కానీ ఇక్కడ మీరు పోటీ చేయదలుచుకున్న చోట గతంలో అభ్యర్థిని ఎవరు, ఆమెను కొంచెం చేసుకోవాల్సిన ఇవి మినిమం కానీ ఏంటంటారు సార్? ఎక్కడైనా కోర్ టీం కానీ లేదా సలహాలు ఇవ్వడం కానీ ఇక్కడ ఎక్కడో ఫెయిల్ అవుతుందా? కోర్ టీం లేదండి. పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే ఆయన చాలా నచ్చిన దర్శకులు వాళ్ళంతా ఒక చిన్న టీం లాగా ఉంటారు.
ఆ చివరి వరకు అది అయ్యి ఆయన చేస్తారు, కొన్ని ఇప్పుడు మధ్యలో ఆగిపోతే ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, ఆయన రాజకీయాల్లో కూడా ఆయన వస్తారా రా అప్పుడు ఏం చెప్తారు, ఈ విషయాల మీద అంత స్పష్టమైన ఇదేమి ఉండదు. అది ప్రజారాజ్యం అప్పుడన్నా కొంత ఉంది కానీ ఇప్పుడు అసలు లేదు. కాకపోతే ఇదిగో పొలిటికల్ టీం ఏదో ఉంటుంది. ఈ టీం కంటే అక్కడ ఉండవల్లిలో చంద్రబాబు దగ్గర టీం ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. వాళ్ళు ఏదో పంపుతూ ఉంటారు, అది నష్టం ఇది నష్టం అని ఆయన చూస్తూ ఉంటాడు. అది జరుగుతుంది. సార్, ప్రచార అంశంలోకి వెళ్తే ఒక పక్క ముద్రగడ గారనో, చంద్రశేఖర్ రెడ్డి గారనో, వంగ గీత గారనో, లేకపోతే వేరే వాళ్ళు మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ రంగంలోకి వెళ్తారంట. మరి పవన్ కళ్యాణ్ తరపున ఎవరు ప్రచారం చేయాలి? ఈయన్ని టీడీపీ వదలదు, బీజేపీ వదలదు, ఈయన స్టార్ క్యాంపెయినర్గా వాళ్ళు తిప్పుతారు. పిఠాపురం వచ్చేసరికల్లా ఎవరు ఈయనకి అండగా నిలబడి తిరుగుతారు? వరం మీద పూర్తి బాధ్యతలు పెట్టి వెళ్ళిపోతారు అనుకోవచ్చా? అదే కూడా ఏమైనా వివేకవంతమైన పని. ఎవరైతే అక్కడ సీట్ రాలేదని అసంతృప్తి చెందున్నారో ఆయన పెద్ద మనిషి మంచివాడనే అనుకున్నా కానీ ఆయనకు తన సీట్ రాలేదని ఆశాభంగం, తన అనాసక్తి అవన్నీ ఉంటాయి కదా తప్పకుండా. ఆయనకు తోడు ఉండాలి కానీ పైగా ఆయన ఏదో వెక్కిరించినట్టుగా మీ సీట్ రాలేదు నాకు వచ్చింది నువ్వు గెలిపించే బాధ్యత నీకు అప్పగిస్తున్నానంటే ఒకవేళ అంటే కూడా లేదండి మా వాడు సాయం చేస్తాడని అనాలి. ఇవన్నీ కామన్ సెన్స్, ఇవేమి పెద్ద బరువైన విషయాలు కూడా కాదు. ఉంటాడు అనుకుంటున్నా, పిఠాపురం మీద కొంత ఫోకస్ చేస్తాడు. తను అసెంబ్లీలోకి ఎంటర్ కావాలి అనే కాంక్ష అవసరం పవన్ కళ్యాణ్కు బలంగా తెలుసు. ఇప్పుడు కనుక దెబ్బతింటే తన రాజకీయ భవిష్యత్తు చాలా దెబ్బతింటుంది అనే భయం కూడా ఆయనకు ఉంది. ఆ అభద్రత కూడా ఆయనతో చాలా విషయాలు మాట్లాడిస్తుంది. అయితే ఇవన్నిటికీ మీరు బాధ్యులు అంటారు ఆయన, అది కారణం. ఇక్కడ ఇప్పుడు నాయకుడు అనేవాడు తప్పులకు తాను బాధ్యత వహించాలి. ప్రతిదాన్ని మీరు నన్ను పంపించలేదు, మీరు నాకు ఓటేయలేదు, మీరు గుర్తించలేదు, ఇవన్నీ అంటే ఎట్లా కుదురుతుంది? సమస్యగానే ఉంటుంది. ఇట్ విల్ బి ఏ టఫ్ ఫైట్. అంటే పైగా అటువైపు ఉంది జగన్మోహన్ రెడ్డి కదా, ఏదోలే పవన్ సీట్ వదిలేద్దాం అనుకునే టైప్ కాదు. మరీ అదే కదా మంగళగిరి ఇక్కడ పెడతారని. మంగళగిరిలో లోకేష్ చాలా కాలం నుంచి అక్కడ కూర్చొని ఆయన దాన్ని బాగా కొంచెం స్ట్రెంథెన్ చేసుకున్నాడు ఈసారి. అది వైసీపీ వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. నేను మీకు పోయినసారి కూడా చెప్పాను, మంగళగిరిలో ఎక్కడ తిరిగినా లోకేష్ బోర్డులే కనిపిస్తున్నాయి ప్రతి